నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ధనిక పేద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలలో చిన్నతనం నుంచి తాను పాల్గొనే అవకాశం దొరికిందని, సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రాథమిక విద్య చదువుకునే రోజుల్లో నెల రోజుల పండగ జరుపుకునేవారమని, ఆ పాత జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకుంటూ మానవాళి రక్షణకై ప్రభవించిన యేసుక్రీస్తు బోధనలు ఎంతో అనుసరణీయం అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండగ క్రిస్మస్ అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాల్లో త్రాగునీరు, పారిశుధ్యం మెరుగుపరచాలని క్రింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రార్థనా స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, వివిధ శాఖల అధికారులు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పాస్టర్స్ పాల్గొన్నారు. అంతకన్నా ముందు క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మిఠాయి పంచిపెట్టారు. దయచేసి అక్కడ ఉన్న ఎంపీడీఓస్ కి తహసీల్దార్స్ కూడా అవసరం, బట్ కానీ ఎంపీడీఓస్ మరి ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క చర్చ్ దగ్గర ఈ రోజు 22 కానీ అంటే మన దగ్గర 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి క్లీనింగ్ కార్యక్రమాలు కానీ, తర్వాత ఎక్కడైనా కొంచెం మెజారిటీగా పబ్లిక్ వస్తారు అంటే ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడటం మన బాధ్యత, మన ప్రభుత్వ బాధ్యత. కాబట్టి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్, అక్కడ ఉన్న ఎంపీడీఓస్ తర్వాత అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ తరఫున మనం ఖచ్చితంగా ఆ ప్రయోజనం మనం ప్రతి ఒక్క చర్చ్ కి మనం ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా మన జిల్లా ఎస్పీ గారికి కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, అలాగే ఎటువంటి ఏదైనా గొడవ లేకుండా కూడా చూడటం బాధ్యత మంది ఉంది. కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ అన్ని చోట్ల, పోలీస్ ప్రొటెక్షన్ కాకుండా పోలీస్ అక్కడ ఎక్కడెక్కడ ఉండగా పీస్ఫుల్ మేనర్ లో ఈ పండుగ జరిపించాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతిసారి మైనారిటీ గురించి ఒక కంప్లైంట్ నాకు ప్రతిసారి వస్తుంది, సార్ మీరు మీటింగ్ పెట్టట్లేదు. ఒక సంవత్సరంకి ఒకసారి ఇలాంటి మీటింగ్ పెట్టిన తర్వాత మనం అన్ని మర్చిపోతాం. సో కాబట్టి ఇప్పుడే ఈ డయాస్ నుంచి డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కి మీరు ఒక డేట్ ఫిక్స్ చేసేది, 3 months కి 1 డేట్ మీరు నాన్నగారు అనుకోరు. ఆ డేట్ ఫిక్స్ చేస్తూ నాకు జస్ట్ ఒక 10 days బిఫోర్ చెప్తే, సార్ ఈ రోజు ఒక మీటింగ్ ఉంది, అందరినీ పిలుస్తున్నా, మీటింగ్ విల్ బి కలెక్టరేట్ మన మీటింగ్ హాల్ లోనే పెట్టా. మా అయితే ఒక 50 మంది రావచ్చు. అన్ని ఆల్ మైనారిటీస్, ముస్లిమ్స్ కానీ, తర్వాత క్రిస్టియన్ బ్రదర్స్ కానీ అందరూ వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే మనతో అందరితో డిస్కస్ చేయాలి. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ సమయంలో క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక నైపుణ్యం, ప్రజల పట్ల సేవా భావమే అత్యంత ముఖ్యమని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం తండేవలసలో నూతనంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన స్టైపెండియర్ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్గా రాజమండ్రి, కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి చివరగా శాంతికి ప్రతీకగా పావురాలను నింగిలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శిక్షణా సమయంలో చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని ట్రైనీలకు సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా శిక్షణ కాలాన్ని అత్యంత విలువైనదిగా భావించాలన్నారు. పోలీస్ ఉద్యోగం గౌరవప్రదమైన బాధ్యత అని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధులు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన సేవా వృత్తి అని పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, ధైర్యం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీస్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే ప్రతి పోలీస్ సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని
చేయాలన్నారు. ప్రజల విశ్వాసమే పోలీస్ విభాగానికి మూల స్తంభమని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగం గౌరవప్రదమైనదే కాకుండా సవాళ్లతో కూడుకున్నదని, పని ఒత్తిడి మధ్యన కూడా చట్టబద్ధత, నైతిక విలువలు, మానవత్వాన్ని ఎప్పటికీ వదలకూడదని హితవు పలికారు. ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజల దృష్టిలో నమ్మకమైన రక్షకుడిగా నిలబడాలని, పోలీస్ యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. తక్కువ ఒక 4-5 మంది కనిపిస్తున్నారు. సో మిగిలినంతా 25 to 35 ఉన్నారు. సో ఎందుకంటే మీరు ఈ 25 years 30 years చాలా చూస్తుంటారు కాబట్టి మీరు ఆల్రెడీ ఒక మైండ్ ఒకదానికి ట్యూన్ అయి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చేంజ్ చేసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్కి తగ్గట్టు మీరు చేంజ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అది మీరు డే 1 నుంచే ఇన్ష్యూర్ చేసుకోవాలి. లేదు మొబైల్ వాడద్దు అది అని చెప్తున్నారు. నాకు ఆ కండక్ట్ రూల్స్ నాకు ఫుల్ క్లారిటీ లేదు, కానీ 9 తర్వాత మీకు మొబైల్ వాడాలన్నా ఓపిక ఉండదు. ఆ ఓపిక అయిపోయేలా వీళ్ళు చేస్తారు, ట్రైనింగ్లో చేస్తారు, అది ప్రాబ్లం లేదు. ఎలా ఉండాలంటే ఇప్పుడు మాకు ట్రైనింగ్ అయినప్పుడు, పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయినప్పుడు, నేషనల్ పోలీస్ NPL అయినప్పుడు, బయటకు వచ్చిన తర్వాత ఇండియా వైడ్, కంట్రీ వైడ్ చూసినప్పుడు, ఒక బ్యాచ్ ట్రైనింగ్ మొత్తం చూసినప్పుడు ఈ పర్టికులర్ బ్యాచ్ అంటే మాకు ఇయర్తో కాకుండా మామూలుగా 72 RR 73 RR అంటే అట్లా చూస్తారనమాట. సో ఆ బ్యాచ్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టేట్స్లో పోస్టింగ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్డ్లో ఎలా చేస్తున్నారని చూసి ఆ బ్యాచ్ ట్రైనింగ్ ఎలా అయిందని జడ్జి చేస్తారు. మీరు ఇక్కడ ఓపెన్గా చెప్పలేను, కానీ మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. కొన్ని బ్యాచెస్కి మాత్రమే ఆ పాజిటివ్ నేమ్ ఉండదు, కొన్ని బ్యాచెస్కి ఆ పాజిటివ్ నేమ్ ఉండదు. ఎందుకంటే ఆ పర్టికులర్ బ్యాచెస్లో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆఫీసర్స్ సరిగా ఉండకపోవడం వల్ల ఫీల్డ్లో అది అప్పుడు మనకి ట్రైనింగ్ ఎవరయ్యారని చెక్ చేసినప్పుడు అక్కడ ట్రైనింగ్ ఎలా అయిందన్న దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. సో దయచేసి ట్రైనింగ్ని సీరియస్గా తీసుకోండి. ఏదో మేము వచ్చేసాం, జాబ్ వచ్చేసింది, ఒక 9 months టైం పాస్ చేస్తే మాకు అయిపోతుంది అని చెప్పి కాదు, కొంచెం సీరియస్గా తీసుకోండి. భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని, వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పవలసిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేట గ్రామంలో ఉన్న శ్రీ ఆనంద ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాసానంద స్వామి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక అమృతవాహిని అనే కార్యక్రమంలో చాగంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న మానవీయ విలువలు పెంపొందించేందుకు, విద్యార్థుల్లో నీతి విలువలు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి పిల్లలకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి నీతి విలువల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఆసక్తితో వినేందుకు శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే ప్రభుత్వం తమకు ప్రభుత్వ సలహాదారునిగా నియమించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు స్నానం చేసి అన్నాళ్ళయింది, ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఆ మొసలతో యుద్ధం చేస్తున్నావు, నా పేరు పిలిస్తే నేనెందుకు రావాలనలేదు. ద్రౌపదీదేవి మహాభారతంలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు నిజానికి ఏకవస్త్రయ్యి ఉంది, రజస్వల దోషంతో ఉంది. రజస్వలా దోషంతో ఉన్నటువంటి తల్లి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ప్రార్థన చేసింది. నువ్వు అశౌచంతో ఉన్నావు, రజస్వలా దోషంతో ఉన్నావు, ఇప్పుడు నువ్వు నా పేరు ఎత్తకూడదు, నేను రాకూడదని భగవంతుడు అన్నాడా? పరిగెత్తుకొచ్చాడు. అంటే భగవన్నామం పలకడానికి స్థితితో సంబంధం లేదు. మీరు ఇక మిగిలినది ఏది చెయ్యండి, దానికి అధికారము అన్న మాట వస్తుంది. హోమం చెయ్యాలనుకోండి, స్వాహ అనేటప్పటికీ ఆజ్యం కానీ, హవిస్సు కానీ, సమిధ కానీ వెయ్యాలి. అంటే దాని ప్రక్రియ తెలిసి ఉన్నటువంటి వాడైతేనే అందులో కూర్చుంటారు. కూర్చొని మంత్రంతో స్వాహాకారం రాగానే వెయ్యడం రావాలి. అప్పుడు ఎప్పుడు వెయ్యాలో తెలియకుండా వెళ్ళి హోమంలో కూర్చున్నారనుకోండి, మీరు ఆ పేరు చెప్పి స్వాహ అంటే వాళ్ళు వచ్చి చేయి చంపుతారు, ఇవ్వకుండా పంపించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం ఆధ్వర్యంలో స్థానిక న్యాయ సేవా సదన్లో
పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 21, 2025 నుంచి ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు, అలాగే కోర్టుకు హాజరైన కక్షిదారుల పిల్లలు మరియు కోర్టు సిబ్బంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన చిన్నారులకు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో డ్రాప్స్ను తప్పనిసరిగా వినియోగించుకుని పోలియో వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, ప్యానెల్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్జిఓస్ వారి యొక్క కృషి వల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఎటువంటి పోలియో కేసెస్ అనేవి నమోదవలేదు, ఎటువంటి పోలియో కేసెస్ కూడా లేవు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిఓస్ దీని యొక్క సంకల్పంతో ఒక రోజుని నిర్దేశించుకొని 5 సంవత్సరాల్లో పిల్లలకి ఈ పోలియో డ్రాప్స్ 2 చుక్కలు అనేవి వేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, మరి నిన్న డిసెంబర్ 21వ తేదీన మన రాష్ట్రంలో ఈ పోలియో డ్రాప్స్ అనేవి వేయడం జరిగింది 5 సంవత్సరాల్లో పిల్లలకి. అలాగే ఈరోజు మా యొక్క జిల్లా కోర్టు ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు జీజీహెచ్ వారి యొక్క సారథ్యంలో ఈ యొక్క క్యాంపును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గారు వచ్చి వారి చేతుల మీదుగా పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. మరి పోలియో డ్రాప్స్ అనేవి వారి యొక్క ఆరోగ్యానికి, పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలందరికీ 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఈ పోలియో డ్రాప్స్ వేయించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నిన్న శ్రీకాకుళంలో 1250 క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 1,70,000 చిల్లరి పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేవి వేయటం జరిగింది. సో నేను అపీల్ చేసేది ఏంటంటే, ఎవరైనా పిల్లలకు కనుక ఈ పోలియో డ్రాప్స్ వేయించకపోతే ఇవాళ కూడా జరుగుతుంది ఈ క్యాంపెయిన్, ఇవాళ రేపు ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఈ క్యాంప్కి, మెడికల్ క్యాంప్కి వెళ్ళి మీ పిల్లలకి తప్పనిసరిగా ఈ పోలియో డ్రాప్స్ వేయించి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలియో రహిత సమాజం సృష్టించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రజలందరూ బాధ్యతగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో స్థానిక న్యాయ సేవా సదన్లో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఎన్జిఓలు, ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, నేటికి మారుమూల ప్రాంతాలలో బాల్య వివాహాలు జరుగుతుండటం ఎంతో బాధాకరమని అన్నారు. న్యాయ అవగాహన లేకపోవటమే ఇటువంటి సంఘటనలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్యానెల్ న్యాయవాదుల సహకారంతో మారుమూల ప్రాంతాలలో బ్రోచర్ల పంపిణీ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అలాగే ఎన్జిఓలు ఈ కార్యక్రమంలో ముందుండి పనిచేసి బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదేనని పేర్కొన్నారు. పారాలీగల్ వాలంటీర్లు కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలకు న్యాయ సేవలు అందించే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, ప్యానెల్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, ఎన్జిఓలు, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుసు జిల్లాలో ఇంకా కొన్ని బాల్య వివాహాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ దర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ రూరల్. సో ఐ థింక్ జస్టిస్ అండ్ సిసిబి గారు ఐ థింక్ వుడ్ ఏబుల్ టు ప్రివెంట్ 2 చైల్డ్ మ్యారేజెస్. వాట్ ఐ రిక్వెస్ట్ ఆన్ దిస్ టూ పీపుల్ ఎస్పెషల్లీ ది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, మీరు కూడా కొంచెం ఎక్కువ దాని మీద ఇది అవగాహన కల్పించండి. అంటే బాల్య వివాహాల వల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి. దానివల్ల అది చట్టం ప్రకారం బాల్య వివాహాలు నిషేధించబడినాయి కాబట్టి కొద్దిగా జనాలు మీరు కూడా పబ్లిక్లో జస్ట్
టేక్ దమ్ అవేర్నెస్ ఎప్పుడైనా ఎనీ అకేషన్ టు విజిట్ నువ్వులో రేపు మీరు అలా ఉంటుంది రియాక్షన్ వాళ్ళది అవుతారు మీరు రియాక్షన్ ఎప్పుడైనా విజిట్ చేస్తారు మీరు రియాక్షన్ ఎలా ఉంటుంది వెనెవర్ యూ గో దే టు స్ప్రెడ్ అగేన్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ రియాక్షన్ ఏమి ఉండదు సార్, నార్మల్గా ఉంటుంది. హౌ దే బిహేవ్ దే స్టిల్ వాంట్ టు గో విత్ ది ఇంకా బాల్య వివాహాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కొద్దిగా మార్పు మనకు కనిపిస్తుంది, కొద్దిగా అవగాహన కలిసిందంటే. ఎందుకంటే వన్స్ ఇన్ వైల్ యూ విల్ గో దేర్ బట్ పీపుల్ విల్ ఆల్వేస్ ఇన్ ది సొసైటీ కాబట్టి జస్ట్ వాళ్ళకి బాల్య వివాహాల్లో ఉన్న అనర్థాలు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ. కార్మిక హక్కుల జోలికొస్తే ఖబర్దార్ అని, హక్కులు రక్షించబడాలంటే పోరాటాలు ఉధృతం చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈరోజు ఏఐటియుసి జిల్లా మహాసభల రెండో రోజు స్థానిక క్రాంతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత జాతి విముక్తి కోసం అనేక కార్మిక చట్టాల కోసం ఏఐటియుసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలతో పులకించిన జెండా ఎర్ర జెండా అని తెలిపారు. ఇటువంటి 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్స్గా మార్చడం దుర్మార్గమని అన్నారు. అలాగే పని గంటల పెంపుదల రాష్ట్ర ప్రభుత్వం చేయగల చాలా అన్యాయం అన్నారు. చట్టాలు హక్కులు రక్షించుకోవటం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఏఐటియుసి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ముత్యాలరావు టి తిరుపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వీరితో పాటు గౌరవాధ్యక్షులుగా సిహెచ్ గోవిందరావు, కె అప్పలరాజు, డి కిరణ్, పి సత్యం, ఉపాధ్యక్షులు బి శేషు, వై సూర్యనారాయణ, బి అప్పలరాజు, కె శ్రీనివాసులతో పాటు లబ్బరాజు, పార్థసారథి, దుర్గారావు, ఎర్రయ్య, ఆర్ సూర్యనారాయణ, షేక్ బాను, సరిత, జగదీశ్వరి, వాసు, సురేష్, దుర్గాప్రసాద్, హైమవతి, గౌరీశ్వర్, ప్రమీల, ఆదిలక్ష్మి, సావిత్రి, రామకృష్ణ తదితరులు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ చట్టాలన్నింటిలో కూడా మోడీ గారు బహిరంగ చర్చకి మీరు సిద్ధమని చెప్పి వాళ్ళు ఏం తీసుకుని అడుగుతున్నాం. ఇవాళ పబ్లిక్ సెక్టర్ మొత్తం నాశనం అయిపోయింది, అంతా ప్రైవేట్ సెక్టర్. ఈ ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చి ఈవేళ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్, డాక్యార్డ్, డిఫెన్స్ రంగాల్లో కూడా ఈ దేశ ఆర్థికానికి సిద్ధంగా ఉండేటువంటి, ఈ దేశాన్ని కాపాడే మానవ వనరులు కలిగినటువంటి డిఫెన్స్ సెక్టర్లో కూడా మీరు ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మోడీ అదానీ అంబానీకి కొమ్ము కాస్తూ కేవలం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2-3 వ్యక్తులకి ఈ దేశ సంబంధం వదిలిపెడుతున్నాడు. ఈ రాష్ట్ర కార్మిక వర్గాన్ని ఏఐటియుసి విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరోసారి దేశవ్యాప్తంగా పోరాటానికి, దేశ స్వతంత్రానికి సిద్ధం కావాలని చెప్పి వాళ్ళ ఏఐటియుసి పిలిపిస్తుంది. అందులో భాగంగా యువ తరం యువతతో ఈ జిల్లా ఏఐటియుసి కార్యవర్గాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో సమరశీల పోరాటాలతో శ్రామికుల హక్కుల కోసం పోరాడేటువంటి సంఘంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తొలుత జరిగిన రోడ్ షో కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంజిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాలకు ఉన్న ఆర్థిక మౌలిక సదుపాయాల బలం భీమవరంకు ఉన్న పల్లెలోని ఆప్యాయతలు ఇక్కడ అనంతమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అలాంటి నేలలో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం ఆనందకరమని, 11 సంవత్సరాలుగా అనుకున్న భీమవరం పర్యటన ఈరోజు సాకారమైందని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి నా తండ్రి ఎర్రన్నాయుడులా
నాయుళ్ల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఈ నెల 19వ తేదీన శ్రీకాకుళంలో జరిగిన ఈ తరహా కార్యక్రమానికి పార్లమెంటు కారణంగా హాజరు కాలేకపోయిన విషయాన్ని రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. వాజ్పేయి గారి జీవిత చరిత్ర ప్రతి భారత పౌరుడికి పాఠ్యాంశమని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి లభిస్తున్న గ్లోబల్ గుర్తింపుకు పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు వాజ్పేయి అని నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. తమ సమస్యలు, వినతులు నేరుగా మంత్రి గారికి తెలియజేసిన ప్రజల మాటలను శ్రద్ధగా విన్న ఆయన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అచ్చెన్నాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే గ్రీవెన్స్ కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి బలమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. జీవితం చాలా విలువైనది, డ్రగ్స్ బారిన పడకండి, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, పోలీస్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో అచ్యుతాపురం నుంచి స్థానిక కోర్టు కూడలి వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిని మాత్రమే కాదు కుటుంబాన్ని మరియు సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత, విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రజలు ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. పిఏసిఎస్ ఉద్యోగులకు 2019-2024 వేతన సవరణ వెంటనే చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ పిఏసిఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చి రంగనాథ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లోలుగు మోహన్ రావు, బల్లెడ రామారావు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఏసిఎస్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడంతో ఐక్య వేదిక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర పిఏసిఎస్ ఉద్యోగుల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 జీవో అమలుపరచాలని, 2019 మరియు 2024 పిఆర్సీ ఇవ్వాలని, లేని పక్షంలో 50% తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న 5గురిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక పిస్టల్, ఒక మ్యాగజైనేను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కేసు వివరాలు తెలిపారు. మండలంలోని తండ్యాం వలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలో ఒక ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారన్నారు. వారి వద్ద నుంచి పిస్తోలు, ఒక మ్యాగజైనేను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన సత్తారు గోపి
పంచిరెడ్డి కైలాస్ నేరాలకు పాల్పడేందుకు గతంలో ఒడిశా రాష్ట్రం బరంపూర్లో నివసిస్తున్న సంతోష్ వద్ద పిస్తోలు 3 రౌండ్లతో కొనుగోలు చేశారన్నారు. ఆ పిస్తోల్ను కావాలని దండాని కార్తీక్ను ఎచ్చెర్ల మండలం బొంతలకూడు గ్రామానికి చెందిన పంచిరెడ్డి కైలాష్, శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటకు చెందిన అలబన మణి, పెద్దపాడుకు చెందిన కలగ ఉమామహేశ్వరరావు, కోటబొమ్మాలి మండలం నారాయణపురం గ్రామస్తుడు ఊర్నాన ప్రశాంత్ కుమార్ అడిగారన్నారు. ఆదివారం ఆర్టీఓ ఆఫీస్ వెనుక గల జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద వారికి పిస్తోలు కార్తీక్ అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. పిస్తోలు ఎందుకు కొన్నారు, ఆర్థిక సాయం ఎవరు చేశారనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై ఇప్పటికే పలు కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయన్నారు. నేరం జరగడానికి ముందే నిందితులను పట్టుకున్న రూరల్ ఎస్ఐ కె రాము సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సో ఈ వెపన్ మనకి ఈ పంచిరెడ్డి కైలాష్ ఎవరైతే ఈయన హెచ్ఎల్కి సంబంధించిన ఆయన ఉన్నారో, ఈయన తర్వాత మనకి కొద్ది రోజుల క్రితం హెచ్ఎల్లలో చనిపోయిన సత్తారు గోపి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరూ వెళ్ళి ఫిజికల్గా మనకి బెరంపూర్లో ఒక పర్సన్ దగ్గర ఈ వెపన్ కొనడం జరిగింది. అది తీసుకొని వచ్చి వీళ్ళు మణి, అలబన మణి, కలగ ఉమామహేశ్వరరావు, ఉజ్జాన ప్రశాంత్ కుమార్, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వెపన్ని యూజ్ చేసుకొని అఫెన్స్ చేయడానికి అన్నది ట్రై చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా దీన్ని కొన్నారు, అండ్ ఇంకా దీంతో ఇంతకుముందు ఏదైనా అఫెన్స్ చేశారా లేదా అన్నది మనం వెరిఫై చేయవలసి ఉంది. యాజ్ అండ్ టుడే ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు పాత అఫెన్స్ వీళ్ళేమి దీంతో ఇంకా చేసినట్లు మనకు ప్రూవ్ కాలేదు. సో బట్ వీళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు అది కూడా మనం ఫర్దర్గా వెరిఫై చేస్తాము. అండ్ దీనికి సంబంధించి ఇక్కడంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది, అది కూడా చేస్తాము. దీనికి సంబంధించి మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం, సిఐ జేఆర్పురం, ఎస్ఐ శ్రీకాకుళం రూరల్, ఎస్ఐ హెచ్ఎల్, సో ఈ టీం ఏదైతే ఉందో ఈ టీం మొత్తం దీనిపైన వర్క్ చేయడం జరిగింది. సో మనకి అగైన్ మన వైపు నుంచి చెప్తున్నది ఏంటంటే, ఒకటి అఫెన్స్ జరిగిన తర్వాత, క్రైమ్ జరిగిన తర్వాత పట్టుకోవడం ఒకటి, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే అఫెన్స్ జరగకముందే పట్టుకోవడం అనేది ఒకటి. సో బోత్ వేస్ శ్రీకాకుళం పోలీస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. సో ఈ ఎంటైర్ టీమ్ ఏదైతే ఉందో టీమ్కి ఈ అఫెన్స్ జరగకుండా ఆపినందుకు కంగ్రాచులేటింగ్. ఇందులో ఫర్దర్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కోసంగిపురం జంక్షన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన రాజేంద్ర సబార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు కాశీబుగ్గ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి తెలిపారు. 10.795 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ నెల 8వ తారీఖున లక్ష్మయ్య గజపతి జిల్లా అనే వ్యక్తిని ఒక చీటింగ్ గ్యాంగ్ మోసం చేయడం జరిగింది. ఆ మోసం ఏంటంటే, అతనికి 50 lakhs బ్లాక్ మనీ ఇస్తాం మేము, నువ్వు 10 lakhs ఇచ్చినట్లయితే అనేది మోసం చేశారు. మా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఇల్లేషన్ వ్యాపారం ఉంది, అందులో సంపాదించిన డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీ రూపంలో ఉన్నాయి. నీ దగ్గర వైట్ మనీ 10 lakhs ఇచ్చినట్లయితే మేము 50 lakhs ఇస్తామని అతన్ని నమ్మగలిగారు. అందులో భాగంగా 6వ తారీఖున 2 500 రూపాయల నోట్లు ఇచ్చారు వాళ్ళకి. అతను వెరిఫై చేసుకుంటే బ్యాంక్కి వెళ్ళి అవి ఒరిజినల్ తెలిసింది. ఇతను ఆశతో 10 లక్షలు తీసుకుని రాగా మూలపాటు బీచ్ వద్దకి వాళ్ళు ఒక బ్యాగ్లో 50 lakhs ఉందని చెప్పి అందులో బుక్స్ పెట్టి అతనికి ఇచ్చి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. అందులో భాగంగా దర్యాప్తు చేయగా మన ప్రీవియస్ అటెండెంట్ అయిన సునీల్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. అతను సునీల్ ఒరిస్సా గ్యాంగ్తో పాటుగా ఈ చీటింగ్లో పాల్పడ్డాడు. ఇందులో భాగంగా 10 లక్షల్లో భాగంగా ఇతను 4,50,000 రూపాయలు షేర్ తీసుకున్నాడు. రిమైనింగ్ గ్యాంగ్ 5,50,000 తీసుకుంది. ఈరోజు ఇతన్ని మన సున్నాదేవి బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వద్ద దగ్గర నుంచి 4,42,000 సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏదైతే నేరంలో వాడిన స్కూటీని, ఆ చీటింగ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. శ్రీకాకుళం నగరంలోని పెద్ద మార్కెట్ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారని మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్ పేర్కొన్నారు.
అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వంలో చేసిన నిర్మాణాల వల్ల మున్సిపాలిటీకి రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరం పెద్ద మార్కెట్లోని రామమందిరంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ వ్యాపారస్తులకు నష్టం జరుగుతోందని, మార్కెట్ సంఘం మాజీ అధ్యక్షులు మీడియాలో సోషల్ మీడియాలో ఆరోపణలు చేయటం సరికాదన్నారు. వ్యాపారస్తులకు మేలు చేయాలని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై దుష్ప్రచారం మానాలన్నారు. 2019లో వారు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వ్యాపారస్తులకు అనుగుణంగా నిర్మాణాలు చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 6,000 అద్దెను 12,000కు, తర్వాత 24,000కు పెంచడం వాస్తవం కాదని వాపోతున్న మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం అభివృద్ధికి మోకాలు అడ్డుపెట్టడం సరికాదని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో వర్తకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏమిటి జరిగింది, వ్యాపారస్తులకు అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు. ఆయనకి కావాలంటే రమ్మనండి, ఫేస్ టు ఫేస్ కూర్చుంటాను, నేను మార్కెట్లోన మీడియా ముందు కూర్చుందాం, అక్కడ ఎవరికి అన్యాయం జరిగిపోయిందో చెప్పమానండి. అంతే తప్ప ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా, దానిలో ఏదో చేసేస్తే ప్రజలకు తెలిసిపోతుంది కదా అని చెప్పడం అయితే అది సమంజసం కాదు. నువ్వు నిజంగా వ్యాపారస్తుల మీద ప్రేమ ఉన్నోడు అయితే అది ఎవరికి నష్టం జరిగిందో చెప్పమానండి. ఇప్పుడు ప్రస్తుతం డిస్మెంటల్ చేస్తున్నవి 3 మండపాలు, అది అయిపోయిన తర్వాత ENDF కూడా తీస్తాం. అందులో 21 షాపు ఉంటే 5 మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. ఆ 5 కూడా సి బ్లాక్లో పునరావాసం కింద, అంటే వాళ్ళకి ఎదురుగా, అంటే ఈ సి ఏదైతే ENDF బ్లాక్ ఉందో దాని ఎదురుగా సి బ్లాక్ అని ఒకటి ఉంది. ఆ బ్లాక్లో ఎదురుగానే ఎదురుగా షాపులు 5 షాపులు, ఈ 5 కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా కమిషనర్ గారితో మాట్లాడడం అయింది, ఎమ్మెల్యే గారు మాట్లాడారు. వాళ్ళు 5 కూడా అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాతే ఈ ENDF బ్లాక్ను కూడా తీయడం జరుగుతుంది. ఏమీ తెలియకుండా ఏదో చేశాను కదా, వాణిజ్య విభాగంలో ఉన్న వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు నేను అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వాణిజ్య విభాగం అంటే మీ ప్రభుత్వం వారు 2019కి ముందు వచ్చేటప్పుడు వైశ్యులకి, వ్యాపారస్తులకి కలిపి ఒక 5 హామీలు ఇచ్చారు. 5 హామీల్లో ఒక హామీ ఏంటంటే కొత్త మార్కెట్ నిర్మాణం అని. 2019 నుంచి 24 దాకా కొత్త మార్కెట్ నిర్మాణం చేస్తామని చెప్పి వ్యాపారస్తులకి, వైశ్యులకి కలిపి హామీ ఇచ్చి ఈ రోజు కూడా అది మీరు ఆ హామీని నెరవేర్చుకోలేకపోయారు. అప్పుడు మీరు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఏం సాధించారు, ఏం చెప్పలేకపోయారు, ఎందుకు చేయించలేకపోయారు? మీరు చేయకుండా ఈరోజు ఏదో మంచి చేద్దాం అనుకుంటే దాన్ని ఇవాళ మన ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం పట్టణంలో తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రజల కోసం చేయాలని కష్టపడుతుంటే, ఏదో చేద్దామన్న ఆలోచనతో కొత్త ఎమ్మెల్యే గారు కాబట్టి ఏదో చేద్దామన్న ఆలోచన చేస్తుంటే వాళ్ళ మోకాలు అడ్డడం అనేది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని కొద్దిగా ప్రజల్ని మీరు మభ్యపెట్టకండి, ఆలోచించండి. ఎందుకంటే అభివృద్ధి చేయడానికి, శ్రీకాకుళం మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించండి. గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో VBG రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు, CPM జిల్లా కార్యదర్శి D గోవిందరావు, CPI జిల్లా నాయకులు కొన్నా శ్రీను డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను వామపక్షాలు ఖండిస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో ఉపాధి హామీ చట్టానికి రామ్ పలకనున్నారని అన్నారు. పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయటమే. మోడీ ప్రభుత్వం ఈ పథకంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి ద్రోహం చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది. మరోవైపు 10 నుంచి 40% రాష్ట్రాలపై భారం పెంచారు. పార్టీలకు సత్వర పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం టెక్కలి RDO కార్యాలయంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ప్రత్యేక అధికారి రిటైర్డ్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావులు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 175 అర్జీలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి మరియు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారి సంయుక్త నిర్వహణలో 12 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధన ఉత్సవం సందడిగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి బిఏ నారాయణ బృందం, శ్రీకాకుళం బృందం, హైదరాబాద్ బృందం, శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ బృందం, నెల్లూరు, విజయవాడ, కాకినాడ, విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం బృందాలు పలు ఘంటసాల మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను రంజింపజేశారు. రాత్రి 8 గంటల నుంచి ప్రముఖ గాయకులు శ్రీ ఎంసి కారుణ్య ఘంటసాల గీతాలను మధురంగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ప్రముఖ తబలా కళాకారులు బండారు రమణమూర్తి సంగీత సారథ్యం వహించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి మద్దాలి రఘురాం, ఆర్ ప్రభాకర్ రావు, ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కేర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్, కేవి సుబ్బారావు, ఘంటసాల ఆరాధన కమిటీ శ్రీకాకుళం సభ్యులు పి జగన్మోహన్ రావు, డాక్టర్ నిక్కు అప్పన్న, మండా వెంకట కామేశ్వరరావు, కేఎల్ఎన్ మూర్తి, కార్యక్రమ స్పాన్సర్ మాటూరు రామారావు తదితరులు పాల్గొని ప్రముఖ గాయకులు ఎన్సి కారుణ్యకు ఘంటసాల పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిపారు. అనంతరం ముఖ్య అతిథులను, కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.